ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం స్వామి. నమస్కారం అండి. మన విద్యార్థులు యువత క్రియాయోగం ప్రశ్నావళిలో భాగంగా తదుపరి భాగంలో ఈ తదుపరి ప్రశ్న ఏమనగా స్వామి, యువత వారు కాలేజీలకు కానీ లేకపోతే వారి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం, వారి యొక్క దైనందిన జీవితంలో చాలా బిజీగా ఉంటారు. సో అలాంటి బిజీగా ఉన్న ఇదిలో వారికి ఏదన్నా 30 నిమిషాల్లో సమర్థవంతంగా క్రియాయోగ సాధన చేసుకోవడానికి ఏదన్నా ఉందా? అంటే ఇప్పుడు కాలేజీలో ఉంటారు, వాళ్ళకి ఒక 10 నిమిషాలు ఫ్రీ టైం దొరికిద్ది. ఆ టైంలో కూడా ఏదో ఒక ముద్రతో ఏదన్నా నలుగురిలో ఉన్నా చేసుకునే విధంగా ఏదన్నా సౌలభ్యం ఉందా? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనకు క్రియాయోగము ఎంత బిజినెస్ చేస్తున్నా, బిజీ జాబ్ ఉన్నా, బిజీ షెడ్యూల్డ్ ఉన్న వాళ్ళైనా అందరు చేసుకోవచ్చు. ఆ బిజీ షెడ్యూల్డ్ భాగంగా 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాల్లో 5 నిమిషాలు ప్రాణాయామం, 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఒక అరగంట దొరికింది అనుకోండి, కానీ ఎంటీ స్టమక్ చూసుకోవాలి. ఒకవేళ భోంచేసిన వెంటనే ధ్యానం చేసుకోవాలంటే ఇంకేమొద్దు, కళ్ళు మూసుకొని నార్మల్ మెడిటేషన్ ఆజ్ఞ చక్రంలో చూస్తూ నార్మల్ మెడిటేషన్ చేసుకోండి. ఇంకా భోజనానికి ముందు సమయం దొరికింది అనుకోండి, కాస్త ప్రాణాయామ కాస్త మెడిటేషన్ చేయాలి. ఉదయం సాయంత్రాలు మాత్రం శాస్త్రీయంగా అరగంట ప్రాణాయామ, అరగంట మెడిటేషన్ చేయండి. ఉదయం సాయంత్రాలు మన కేఎంసీలో లైవ్ క్లాసులు వస్తున్నాయి, అవి చూసి కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత 2 ఆదివారాల క్లాసులు వచ్చి కూడా ఇక్కడ చేసుకోవచ్చు, ఉచిత సేవలే. అలాగే ఇంకొకటి, యువత మనం చాలా మంది బిజీ సమయం దొరకట్లేదు అంటారు. మనము కర్మయోగం వలన ఏంటంటే దేహ పోషణ, కుటుంబ పోషణ, సమాజ శ్రేయస్సుకు కర్మయోగం మనకు వస్తుంది. అంటే మనం పనులు చేస్తే, మనం డ్యూటీలు చేస్తే ఈ లాభాలు. ఇక ఈ ధ్యాన యోగం ఏంటంటే మనకు ఆరోగ్యం కోసము, శాంతి కోసం, మోక్షం కోసం ధ్యాన యోగం చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోతున్నారు. అందరు కర్మయోగం అంటే పనులు చక్కగా చేస్తున్నారు కానీ ధ్యాన యోగం చేస్తలేరు. ధ్యాన యోగం చేసేటోళ్ళు కూడా కర్మయోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కనుక ఈ యొక్క కర్మయోగాన్ని అంటే మన పనులు, మన డ్యూటీలని చక్రమంగా ధర్మమైన వృత్తిని ఎంచుకొని ఆ పనులు చక్కగా చేస్తూ కూడా ఇంత ధ్యాన యోగం చేసుకోవాలి. ధ్యాన యోగం ఆరోగ్యం, శాంతి, మోక్షం కోసం మానవ జన్మ వచ్చింది. కర్మయోగంలోనే టైం పూర్తిగా ఉంటూ టైం లేదా అనరాదు. మన డ్యూటీలు అయిపోయినాక ఖాళీ సమయంలో టీవీలు చూస్తూ, ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ, లేకపోతే యూట్యూబ్ చూసుకుంటూ కాలక్షేపం చేయకుండా ధ్యానానికి కేటాయించుకోవాలి, ధ్యాన యోగాన్ని చేయాలి. ఇంకా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మంచి ప్రవచనాలు వినడం, మంచి గ్రంథాలు చదవడం అనేది మళ్ళీ ఫ్రీ టైంలో చేయాలి. కనుక ఫ్రీ టైంని ధ్యానం కేటాయిస్తే తప్పకుండా దొరుకుతుంది. ఎట్టి వారికైనా, ఎట్టి విద్యార్థులు కానీ, బిజీ షెడ్యూల్డ్ ఉన్న జాబ్ ఉన్న వాళ్ళు కానీ ఉదయం సాయంత్రాలు కొంత సమయాన్ని కేటాయించుకొని చేయాలి. ఫ్రీ టైం ఖాళీ సమయం దొరికినా మధ్యలో కూడా చేసుకోనవచ్చును. నెక్స్ట్ స్వామి, ఇది చాలా మంది తల్లిదండ్రుల దగ్గర నుండి వినిపించే కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లలు మంచివాళ్ళు, మా పిల్లలు వారి స్నేహితుల వలన చెడిపోతున్నారు, ఈ స్నేహాలు కట్ చేసుకుంటే మా వాళ్ళు బాగుపడతారని మనం తరచుగా వినే ఇది. సో ఇలా వాళ్ళ పిల్లలు స్నేహితుల వలన చెడిపోతున్నారు అంటే వీళ్ళలో కూడా ఎంతో కొంత బలహీనత ఉండి, ఈ బలహీనతల్ని అధిగమించి బలంగా అయ్యి మనకి దుష్ప్రభావాలు ఎన్నొచ్చినా సరే మనం దృఢంగా ఉండేటట్టు క్రియాయోగ సాధనతో సాధ్యమవుతుంది. ఎలా అంటే కాకి పిల్ల కాకి ముద్దండి. వాళ్ళ ఇప్పుడు చెడలవాట్లున్న ఆ పిల్లల తల్లిదండ్రులు, మావాడు చాలా మంచిదండి, పక్కింటి అబ్బాయే మార్చాడండి, లేకపోతే కాలేజీలో విద్యార్థులు మార్చారండి అంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని మా పిల్లవాళ్ళు ఎవరో మార్చారండి ఫ్రెండ్సే అంటారు. అయితే మనము తల్లిదండ్రులు అంత అబ్జర్వేషన్ చేయరు. వీళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, అతను ఏదన్నా వైన్లోనో గంజాయిలోనో దొరికితే పోలీస్ స్టేషన్కి వేస్తే మా వాడు కాదండి పక్కోడు వాడు అలా చేస్తే మా వాడు పక్కనుంటే లాక్కెళ్ళారని అంటారు తప్ప నమ్మలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే యువతని అబ్జర్వ్ చేయరు, వాళ్ళు బయట ఎక్కడే గడుపుతుంటే తల్లిదండ్రుల ఫోకస్ కూడా చేయరు, వీళ్ళ బిజీలో వీళ్ళు ఉంటారు. అయితే ఈ దుష్ప్రభావాలన్నీ కూడా, ఈ బ్యాడ్ హాబీస్ కూడా మనం నిజంగా కూడా కొంతమంది వేరే పిల్లలు మార్చేస్తారు వీళ్ళని, కొంతమంది వాళ్ళని మార్చవచ్చు, అది చెప్పడానికి లేదు. అయితే ఏంటంటే సమాజం యొక్క ప్రభావము, బలమైన సంస్కారాలు ఉన్న వాళ్ళేమో ఇంటికాడ నేర్చుకున్న సంస్కారం కానీ పద్ధతులు కానీ బయటికి వెళ్ళినా మారరు. తల్లిదండ్రుల మంచి సంస్కారం నేర్పితే తల్లిదండ్రులు గుర్తొస్తారు, మా వాళ్ళు బాధపడతారు, మా అమ్మని బాధ పెట్టొద్దు, నాన్నని బాధ పెట్టొద్దు అనేది వాళ్ళు ఇది చేస్తారు. ఏదన్నా డౌట్ వచ్చినా నన్ను ఇలా చేస్తున్నారని చెప్తారు, నాన్న అలా అలవాటు కావద్దు, అవి మంచి దురలవాట్లకు అలవాటు కావద్దు అని తల్లిదండ్రులు సజెషన్ ఇస్తారు. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మంచిగా తల్లిదండ్రులు మంచి సలహాలు ఇస్తుంటారు పిల్లలకి, అప్పుడు ఇదైతుంటుంది. కనుక ఈ దుస్సాంగత్యము, దురలవాట్లు, బలహీనమైన సంస్కారాలు మంచి వాళ్ళైనా తొందరగా దుష్టుల సాంగత్యం చేస్తే దుస్సాంగత్యంలో చెడలవాట్లకు బానిస అవుతారు. మంచి సంస్కారాలు ఉన్న వాళ్ళు మంచి సాంగత్యంలో మంచిని ఇంకా పెంచుకుంటారు. కొద్దిగా
అంటే మంచి దుస్సంకల్పాలు, సావాసము, దుస్సంస్కారాలు ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళ సాంగత్యంలో వీళ్ళు కొంచెము సంస్కారాలు నేను తెలుసుకోవాలి, నేను బాగుపడాలనే ఒక భావన కలిగి ఉంటే మంచిగా మారగలుగుతారు. వీళ్ళు మారగలుగుతాడు. ఇప్పుడు రత్నాకరుడు లాంటి క్రూరుడు కూడా వాల్మీకి మహర్షిగా మారారు కదా. చరిత్రలో ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అలా మనిషి మారగలుగుతాడు. ఎందుకంటే మనిషికి బుద్ధి ఉంది, వివేకం ఉంది. జంతువులకు మనసు ఒకటే ఉంది, బుద్ధి వివేకం లేదు కనుక అవి మారలేవు. కనుక మనిషి మహర్షి కూడా కాగలుగుతాడు. అట్లా అలాగే 3 గుణాలు దాటుకొని దైవ గుణాలని గుణాతీత స్థితిలో ఉంటారు. దైవం గుణాతీత స్టేజ్ కనుక దైవ గుణంలో కలిగి ఉంటాడు. అలాగే ఇక్కడ యువత వాళ్ళు ఎందుకంటే ఈ క్రియాయోగం చేయడం వలన ఈ ఎన్ని రకాల ఉన్న దుష్ట సంస్కారాలని అన్నిటి కూడా చెడు సంస్కారాలని అన్నిటిని కూడా సమూలంగా పోతాయి. సబ్బు పెడుతుంటే మురికిపోయినట్టుగా మనసులో శాంతి పొందుతాము, పీస్ఫుల్గా అవుతుంది మనసు. ఇతర చెడు ఆలోచనలు రావు, చెడు సంకల్పాలు రావు, మంచి ఆలోచనలు, మంచి థాట్సే వస్తాయి. కనుక క్రియాయోగ ధ్యానం చేస్తే మన చెడు సంస్కారాలు పోయి మంచి సంస్కారాలు అలవడతాయి. నెక్స్ట్ ఇది మరొక ప్రశ్న స్వామి. ఇంతకు ముందు మనం కూడా విని ఉన్నాం, వారి భర్త మద్యపానం చేయకపోతేనో లేకపోతే మాంసాహారం తినకపోకుండా ధ్యాన మార్గంలో ఉంటేనో వారు వైరాగ్యం పొందుతున్నారని భయపడుతూ ఉంటారు. అలానే ఎవరైనా పెళ్లి కాని తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని ఆశ్రమానికి పంపించాలన్నా భయపడతారు. ఎందుకంటే వారు ఈ మార్గంలోకి వచ్చి ఎక్కడ సన్యాస అంటే ఈ వైరాగ్యం పొంది వారు లౌకిక జీవితాన్ని వదిలేసి పెళ్లిళ్ళు చేసుకోకుండా వాళ్ళ వంశాభివృద్ధి కాకుండా వారు ఈ సన్యాస మార్గంలోకి వస్తారేమోనని భయపడుతూ ఉంటారు. నిజంగా యువత ఇటువైపు వస్తే ప్రతి ఒక్క సన్యాస మార్గమే, లౌకికం వదిలేసి సన్యాస మార్గమే తీసుకుంటారా? నిజంగా తల్లిదండ్రులు భయపడదగ్గ విషయమేనా ఇది? కాదండి, తల్లిదండ్రులు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అదే భర్త బార్లకు వెళ్ళినా, దురలవాట్లకి వెళ్ళినా, క్లబ్లకు వెళ్ళినా చెడిపోతాడు, డబ్బులు నాశనం చేస్తాడు, ఇంకో సెకండ్ ఫ్యామిలీ మెయింటైన్ చేయొచ్చు, వాడి దురలవాట్లతోటి వాడు చెడిపోవచ్చు. అలాగే భర్త ఆధ్యాత్మికంలోకి వస్తే శ్రీరామచంద్రులాగా ఒకే భార్య, ఒకే ఇది కుటుంబం అంటే రెస్పాన్సిబిలిటీ, క్రమశిక్షణ, ఆహార నియమాలు, పద్ధతులు ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు, మనశ్శాంతి ఉంటాడు, డ్యూటీ కరెక్ట్ చేస్తాడు, ఫ్యామిలీకి న్యాయం చేస్తాడు, కరెక్ట్గా ఉంటాడు. అలాగే భర్త దురలవాట్లకు పోయిండు అనుకోండి, ఫ్యామిలీని సర్వనాశనం చేసేస్తాడు. కనుక భార్యలు భయపడవలసిన అవసరం లేదు. భార్యలు ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే భర్తలు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే భర్తలని ఎక్కువ పీడించరు. బంగారందే, నగలుదే, పక్క ఇంటోళ్ళు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఆడవాళ్ళు పోల్చుకొని మగవాళ్ళని హింసిస్తారు. కనుక వీళ్ళు ఆధ్యాత్మికంలో వచ్చి శాంతి పొందిన తర్వాత ఉన్నదాంతో సర్దుకుంటారు, హింసించరు. ఊరికే ఇక్కడ తిప్పు అక్కడ తిప్పు అని కూడా కోరికలు తగ్గిపోతాయి. కనుక భర్తలు అలసిపోయి వస్తే ఇబ్బంది కూడా ఎక్కువ పెట్టరు. కనుక చెప్పినట్టు వింటారు, గౌరవిస్తారు, అన్ని రకాలుగా ఉంటాయి. భర్తలు కూడా భార్యలు సాధనలో వెళ్తుంటే మీరేమి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అలాగే భార్యాభర్తలు సాధకులు అయితే ఇంకా మంచిది. వాళ్ళని చూసి పిల్లలు కూడా ఆధ్యాత్మికం వైపు వస్తారు. మంచి ధ్యాన కుటుంబం, ధన్య కుటుంబంగా మారుతుంది. ఇంకొకటి, విద్యార్థులు కూడా చిన్నప్పుడు ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిననుకో, ఎందుకు వాడికి మార్కులు తక్కువ వచ్చినప్పుడు, తల్లిదండ్రులు కోపమైనప్పుడు, డిప్రెషన్కు లోనైనప్పుడు, అదే అబ్దుల్ కలాం గారు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఆయన ఏమనుకున్నాడు, ఒక పైలట్ కావాలనుకున్నాడు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యిండు, చనిపోదామని గంగలో దూకుదామని ఋషికేశ్కి వెళ్ళిండు. అక్కడ శివానంద ఆశ్రమాన్ని చూశాడు. తమిళనాడు స్వామి శివానంద స్వామి, ఈయన తమిళనాడే, పోయి కలిశాడు, తమిళ్లో కొద్దిగా మాట్లాడుకున్నాడు. ఆడ భగవద్గీత క్లాసులు, యోగా మెడిటేషన్ క్లాసులు 41 రోజు చేసే వరకు ఆయనలో మార్పు వచ్చేసింది. ఇదే నా జీవితం, ఇంకా అసలు మరణమా, ఎన్నో ఉన్నాయి ఇంకా జీవితంలో సాధించేటివని ఒక సైంటిస్ట్ కాగలిగాడు. అర్థమైంది కదా. మరి అందుకనే అట్లా ఈ ఆత్మవిశ్వాసం మనోధైర్యాన్ని కలిగిస్తే ఆయన సన్యాసి కాలే కదా. చూడండి అట్లా. కనుక అలాగే మనలో ఉండే అర్జునుడు సాక్షాత్తు భగవద్గీత విన్న అర్జునుడే సన్యాసి కాలేదు. కర్మని కృష్ణుడు చెప్పలేదు, కర్తవ్య కర్మని గుర్తు చేసిండు. శాస్త్రాలు కర్తవ్య కర్మని, జీవిత లక్ష్యాన్ని గుర్తు చేస్తాయి. నీకు నచ్చినట్టు ఉండు, బట్ ఈ విధంగా నువ్వు జీవించే మార్గనిర్దేశకాన్ని, మంచి మార్గాన్ని చూపిస్తాయి. నువ్వు సన్మార్గంలో నడిచి మంచిగా ఉండేటట్టు చేస్తాయి, ఆరోగ్యం శాంతిగా ఉండేటట్టు చేస్తాయి. అలాగే ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది అంటారు, నేను 2 నెలల నుంచి ఈ ఆశ్రమంలో ఉంటే మా వాళ్ళు కంగారు పడుతున్నారు, ఇప్పుడు ఈ వయసులో ఏంటి నువ్వు ఆశ్రమంలో ఉండడం ఏంటి, 60 ఏళ్ళ వయసులో పోవాలి, అప్పుడు కాళ్ళు వంగవు, చేతులు వంగవు, అప్పుడేం ధ్యానం చేస్తావు? చేయగలుగుతారా? మరి వయసులో ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాము. ఇటు ఆధ్యాత్మిక సాధన, ఇటు ఈ ఆధ్యాత్మిక సాధనలతోటి ఏకాగ్రత పెరిగి బాగా చదివి మంచి ర్యాంకులు, మంచి ఉద్యోగం చేస్తాం. అలాగే ఈ ఆధ్యాత్మిక సాధనలతోటి మంచి ఏకాగ్రత, ప్రశాంతంగా ఉంటే ఒక వ్యాపారం చేసినా రాణిస్తాం, ఉద్యోగం చేసినా అందులో రాణిస్తాం, ఏ పని చేసినా రాణిస్తాం, ఒత్తిళ్లు ఉండవు. కనుక టెన్షన్ పడవలసిన అవసరం లేదు. యువత సన్మార్గంలో నడుస్తారు. అదే యువత పోయి చెడ్డ వాళ్ళ సాంగత్యంలో పోయి వైన్కు, డ్రగ్స్కు, గంజాయికి బానిస అయిపోయి ఇంకా రకరకాల దురలవాట్లకి,
అమ్మాయిలు వెంబడి తిరుగుతూ లేకపోతే ఇంకా దురలవాట్లతోటి ఇక స్మోకు డ్రంకు చేసుకుంటా తిరిగితే నాశనమే కదా జీవితం. ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇటువంటి దురలవాట్లు ఉండవు. మంచి మార్గంలో అతను బాగుపడతాడు. తల్లిదండ్రులు కంగారు పడవలసిన అవసరమే లేదు. ఇంకా మీ జన్మధన్యం. తల్లిదండ్రులని మంచిగా చూసుకుంటారు, అతను హ్యాపీగా ఉంటాడు. అలాగే భౌతికంలో జీవించే పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను హింసిస్తారు, తల్లిదండ్రులను చివరి దేశంలో ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు, వాళ్ళని చక్కగా చూసుకోరు. వీళ్ళకి సంస్కారం ఉండదు గనక కనీసం సంస్కారం ఆ తల్లిదండ్రులు నేర్పకున్నా జన్మతః కొంతమంది పిల్లలకు ఆ సంస్కారం వచ్చి కొన్ని ఆశ్రమాల చుట్టూ వెళ్తారు, గురూజీల దగ్గరికి వెళ్తారు. కంగారు పడొద్దు, పిల్లలకు మంచి సంస్కారాలు వస్తాయి, మంచి గొప్ప వ్యక్తులుగా తయారవుతారు, తల్లిదండ్రుల పేరు నిలబెడతారు, వంశం పేరు నిలబెడతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు. వాళ్ళ సంతోషమే కోరుకుంటే మీరు వాళ్ళని ధ్యాన యోగం వైపు వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదిస్తారు, ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, ఆటోమేటిక్గా భౌతిక రంగంలో కూడా ఎదుగుతారు. కనుక చూడండి, ప్రపంచంలో మంచి మంచి విద్యావంతులు కానీ మంచి మంచి ఆఫీసర్లను చూస్తే చిన్నప్పటి సంది కొద్ది భక్తి ఆవాభావాజాలాలు ఉన్నాయి, కొద్ది యోగా మెడిటేషను, కొంచెం మంచి వాళ్ళ సాంగత్యము, లేకపోతే మంచి మెమరీ పవర్, మంచి గుణాలు ఉంటాయి వాళ్ళకి. చూడండి, అందుకనే వాళ్ళు చదువు మీద ఫోకస్ చేసి తొందరగా చదువులో రాణించి మంచి మంచి ఆఫీసర్లు అయ్యారు. ప్లస్ వాళ్ళు ఇంకా కొంచెము క్రమశిక్షణతో కూడిన జీవితం ఉంటుంది. మంచి వాళ్ళ సాంగత్యం చేస్తారు, మంచి పుస్తకాలు చదవడం, మంచి గురువుల సాంగత్యం, ఇంత ఆధ్యాత్మిక సాధనలు చేయడం, ఇట్లా దీనివలన వాళ్ళకి సంకల్ప శక్తి పెరిగి అలాగే వాళ్ళకు మంచి విశ్వాసం కలిగి ఆత్మవిశ్వాసం కలిగి ప్రయత్నం చేస్తారు. కాబట్టి గొప్ప స్థితిలో ఉన్నారు ఇప్పుడు. అలా పిల్లలని తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళు సన్మార్గంలో పోతుంటే ఖండించారనుకో, వాళ్ళు చెడిపోయిన తర్వాత మీరే బాధ్యులు అవుతారు. వాళ్ళు ఈ సన్మార్గంలో మంచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలనుకోండి, వాళ్ళు భౌతికంలో ఎదుగుతారు, ఆధ్యాత్మికంలో ఎదుగుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు ఆధ్యాత్మికంలో వెళ్తున్నారని కంగారు పడొద్దు. ఆ బాగుపడే లక్షణాలు, బాగుపడే టైం వచ్చిందని ఆనందించండి. నెక్స్ట్ స్వామి, ఈ రోజున యువత 99% మంది లౌకిక జీవితంలో ఉంటారు. అంటే వాళ్ళు ఏ బైక్ కావాలనో, లేకపోతే ఏ డ్రెస్సింగ్ గానో, లేకపోతే ఇంకొక రకమైన లౌకిక సుఖాల చుట్టూ తిరుగుతుంటారు. వారికి అలౌకిక విషయాలు అంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు లేకపోతే సన్మార్గ విషయాలు ఏమి చెప్పినా వారు అర్థం చేసుకోవటం అంటే అర్థం అవ్వడం కష్టం వాళ్ళకి. చెప్పినా అంటే ఇనే స్థితిలో కూడా వాడు ఉండరు. కానీ వారి యొక్క తల్లిదండ్రులు గాని, వారి సన్నిహితులు గాని, వారి యొక్క శ్రేయాభిలాషులు గాని వారిని క్రియాయోగ సాధన వైపు మళ్లించాలంటే ఏ విధంగా మళ్లించవచ్చు? అంటే లౌకికమైన ఏమన్నా సాధించుకొని వచ్చు అని, అంటే సంకల్ప శక్తితో ఇలా సాధించుకోవచ్చు అని మళ్లించవచ్చునా, లేకపోతే ఏ విధంగా మళ్లించవచ్చును? అయితే చెప్పేవాళ్ళు చెప్తేనే వింటారు, అందరు చెప్తే వినరు. ఇంకొకటి, మనం బలంగా ఆచరిస్తూ చెప్పినప్పుడు ఎవరు చెప్పినా వింటారు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినా వింటారు. నాకు ఏకాగ్రత పెరిగిందిగో, నాకు ఈ జబ్బు ఉండే, నాకు ఇది తొలగింది అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్పారనుకో, నిజంగా కూడా అతనికి ఈ సమస్యలు ఇతను చూసి ఉండాలి. అవును, ఇన్ని సమస్యలు ఉన్నాయి, అయ్యో విచిత్రమే, అబద్ధమే అని చెప్తలేడు అని ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాడు. ఇంకోటి, ఇతను నిజాయితీ పరుడు కాబట్టి అబద్ధం చెప్పడని అతనికి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. కనుక ఆధ్యాత్మికమైన వ్యక్తులు అబద్ధం చెప్పరని, మొదటి నుంచి సత్యం పలికే వాళ్ళు ఎప్పుడు సత్యం చెప్తారనే నమ్మకం కూడా ఉంటుంది. అయితే ఒకటి ఏంటిదంటే, ఇక్కడ లౌకిక సుఖాల్లో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బైక్ కావాలి, ఫోన్ కావాలి, ఇంకా మంచి డ్రెస్సింగ్, మంచి ఇది అది కోరికలు ఉంటాయి, సహజమే విద్యార్థులకి. అయితే వీళ్ళు అదే జీవితం అనుకుంటారు, ఇది లౌకిక సుఖాలే అనుకుంటారు. అలౌకిక సుఖం ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళని మెల్లగా యోగా మెడిటేషన్లోకి కొంతమంది వచ్చి చేస్తుంటే ఇది ఒక ఆనందాన్ని కలుగుతుంది. వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా, ఎవ్వరు ఫ్రెండ్స్ లేకుండా, ఏమి లేకుండా శాంతి పొందుతాడు. అబ్బా, వాళ్ళకు చంచలం ఉంటుంది, యువతకు మనసు చాలా చంచల స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళు నిశ్చలంగా ఈ శాంతి పొందే వరకు అబ్బా ఎంత సుఖం ఉంది, ఎంత ఆనందం ఉంది అని దీని గొప్పతనం తెలుసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు సాధన చేయడం ప్రారంభిస్తారు, ఇంకా చేస్తుంటారు, ఫలితాలు వస్తుంటే ఇంకా చేస్తారు, ఏకాగ్రత పెరుగుతుంటే చేస్తారు. దీనివలన సంకల్ప శక్తితోటి అనుకున్న లక్ష్యాలు నెరవేర్చవచ్చు అని ఇంకా వాళ్ళకు వింటారు కదా. విన్న తర్వాత చేస్తుంటే కొన్ని వాళ్ళు అనుకున్నవైనా అనుకోండి ఇంకా శ్రద్ధ పెట్టి చేస్తారు. వీళ్ళు పొందిన ఫలితం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, దీనివల్ల నేను బెనిఫిట్స్ పొందినాను, నువ్వు పొందొచ్చు అని చెప్పొచ్చు. నువ్వు వినకపో, నేను పొందినా చెప్తున్నా, అది నీ ఇష్టం, ఆచరిస్తే నీకే లాభం, లేకపోతే లేదని చెప్పేయాలంతే. అలా అయితే కొంచెము వీళ్ళని ఫ్రెండ్స్ని కూడా ఈ వైపు వాళ్ళకు దీంట్లో గొప్పతనం చెప్పి ఇళ్ళకి లాక్కొని రావచ్చు. వాళ్ళని మెల్లగా దీని గొప్పతనం చెప్పి వదిలిపెడితే వాళ్ళే ఎప్పుడో ఒకసారి డిప్రెషన్కు లోనైనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఈ ఫ్రెండ్ ఎంబడి వస్తారు. వచ్చినప్పుడు అది చూస్తారు, కొద్ది శాంతి కలిగింది అనుకో ధ్యానంలో, ఇంకా వదిలిపెట్టకుండా కంటిన్యూయేషన్ చేస్తారు. మనం వెళ్ళడమే కాకుండా సన్మార్గంలో మన చుట్టూ వాళ్ళని కూడా సన్మార్గంలోకి, ఆధ్యాత్మిక సాధనలోకి తీసుకొస్తే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో ఒక్కరమే కాకుండా అందరినీ సాధన చేయటం కోసం ప్రోత్సహించాలి. ఊరికే ఒత్తిడి చేయకూడదు, ప్రోత్సహించాలి అంతే.
ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఈ మార్గం వైపు వస్తారు. అందుకనే అప్పుడు ఆ వాతావరణం అంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది, మనకు డిస్టర్బెన్స్ కూడా ఉండదు, అందరు బాగుపడతారు, అందరిలో మనం ఉంటాం, మనం బాగుపడతాం. సో అద్భుతం స్వామి. స్వామి ఇంకొక ప్రశ్న, ఇది యాక్చువల్గా మీ వీడియోలు చూసి తలెత్తిన ప్రశ్న. అంటే ఏంటంటే ఇప్పుడు మీ వీడియోలు ఎవరైనా యువత ఫాలో అవుతుంటారు, వాళ్ళకి ఆధ్యాత్మికంగా పెద్ద అవగాహన లేదు, అంటే జ్ఞానం ఉండదు. సో అలాంటి వారిని దృష్టిలో పెట్టి అడుగుతున్న ప్రశ్న స్వామి ఇది. స్వామి, మీ వీడియోల్లో ఎక్కువగా ఆత్మ సాక్షాత్కారం మరియు ఆత్మ జ్ఞానం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ సాక్షాత్కారం మరియు ఆత్మ జ్ఞానం అనగానేమి, వాటి సాధన వలన యువతకి ఏ విధంగా లబ్ధి చేకూరును? లాభం ఉంటుంది. ఎందుకంటే మానవ జన్మ ఆ సుఖభోగాల కోసం కాదు, జంతువులు కూడా ఆ సుఖభోగాలు అనుభవిస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, మంచిది రుచికరమైన తినడం, పడుకోవడం, ఇవన్నీ చేస్తున్నాయి. నిద్రించడము, తిండి, నిద్ర, సుఖము, దుఃఖం అన్ని జంతువులకు మనుషులకు సమానమే. కానీ మనిషి ఒక మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తాడు, తనెవరో తెలుసుకుంటాడు, తనను సృష్టించిన భగవంతుని కూడా తెలుసుకునే ఒక అర్హత గాని శక్తి గాని ఒక మనిషికే ఉంది. ఎందుకంటే బుద్ధి అనేది మనిషికి ఎక్కువ ఉంది. అది దానివల్ల విశ్లేషణ, విచారణతోటి, ఆ సాధనతోటి తెలుసుకోగలుగుతాడు. మంచి గురువులని చేరి వాళ్ళ దగ్గర సాధన నేర్చుకోగలుగుతాడు. మిగతా జంతువులు అలా గురువులని దగ్గరికి వెళ్ళి సాధన నేర్చుకొని తరించలేవు. మానవ జన్మ అందుకనే శ్రేష్టం అంటారు ఎన్నో జన్మల్లో. అయితే ఇక్కడ యువత కూడా మనకు వాళ్ళు ఒకటి ఏంటిదంటే, ఈ ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం అనేది ఎక్కువ పదాలు వస్తాయి. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం కోసం సాధన చేస్తే ఆరోగ్యం సెట్ రైట్ అయిపోతుంది, సంకల్పాలు నెరవేర్చుకుంటాం, కల్పవృక్షం, కామధేనువు, క్రియాయోగం. అనుకున్న పనులు నెరవేరుతాయి, మనకు అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయి, అనుకున్న ఆరోగ్యం చక్కబడాలన్నా చక్కబడుతుంది, మనశ్శాంతి కావాలన్నా వస్తుంది, మోక్షం కావాలన్నా వస్తుంది. మోక్ష సాధన చేస్తే మొదలు లాభం ఏంటంటే ఆరోగ్యం చక్కబడుతుంది, రెండో లాభం మనశ్శాంతి, మూడో లాభం మోక్షం. 1/1 వస్తుంది ఇది స్టార్టింగ్లే. అందుకని ఆరోగ్యం సెట్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నా, తపస్సు అవసరం లేదు దానికి. క్రియాయోగంలో కొంచెం బేసిక్గా కరెక్ట్గా మనం దాన్ని చేసేస్తేనే స్టార్టింగ్లో ఆరోగ్యం సెట్ అయిపోతుంది. నెలకు 1 కిలో బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు, బీపీ, షుగర్లు, అల్సర్లు, ఈ తర్వాత థైరాయిడ్, ఎన్నెన్నో రోగాలు తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మేము చెప్పిన డైట్ పాలించి, ఆహార నియమాలు పాటించి క్రియాయోగం వైరాగ్యంతో చేసే వాళ్ళకే ఆసనాలతోటి రక్తనాళాలు శుద్ధి అవుతున్నాయి. ప్రాణాయామ బాగా ఎక్కువ ఉంటుంది ఈ క్రియాయోగంలో. ప్రాణాయామతోటి వాయునాళాలు శుద్ధి అయ్యి, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి, రక్తనాళాలు శుద్ధి అయిపోయి, శరీరం అంతా మైండ్ పీస్ ఆఫ్ మైండ్ వచ్చి చక్కగా ఆరోగ్యం, శాంతి లభిస్తుంది. ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నారు. ఈ అన్ని దాటుకునేది ఆత్మజ్ఞానం అనమాట. ఆత్మజ్ఞానం అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మనే అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. వృద్ధులు కూడా ఇంకా బ్రతకాలనో, ఇంకా ఏదో చేయలేదనో, చేయాలనో, లేకపోతే ఇంకా ఏదో అనుభవించలేదో, నా జీవితంలో సుఖపడలేదండి, నేను ఇంకా నాకు ఏమి పొందలేదండి, లేకపోతే నాకు ఆరోగ్యం చక్కలేదండి, నేను అప్పుల్లో ఉన్నానండి, పిల్లలు సరిగా వింటలేరు మా మాట, మమ్మల్ని సరిగా చూసుకుంటలేరు, నేను ఇంత చేసి పెట్టినా కానీ చేసిన దానికి ఫలితం లేదు, నాకు గుర్తింపు లేదు అని వృద్ధులు కూడా ఏడుస్తుంటారు. వ్యాపారులు నాకు లాస్ వచ్చింది నాకు వ్యాపారంలో అని, ఉద్యోగులు ఒత్తిడి ఉంది నాకు అనో, టెన్షన్ ఉంది, ప్రెషర్ ఉంది అనో, విద్యార్థులు నాకు ఒత్తిడి ఉంది, బుర్రకు ఎక్కట్లేదు, చదువుతుంటే టెన్షన్ ఉంది, ఎగ్జామ్స్ అంటే భయము, చదువు అంటే భయము, నిద్ర అంటే మన రాత్రి అంటే భయము, కొత్త పని చేయాలంటే భయము, కొత్త వ్యక్తులు అంటే భయము, అన్నిటికీ డిప్రెషన్లు రకరకాలుగా అవుతుంటారు. కానీ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు సమస్యలు వస్తే ఒక కొండలాగా మారుతారు. ఎండుటాకులు గాలికి ఈడవబడతాయి. గాలి అనేది సమస్యలు, ఎండుటాకులు అనేది మనిషి. గాలికి ఈడవబడతాయి ఎండుటాకులు. అలాగే కొండ మనిషి అనుకోండి, ఈ సమస్యలు అనేటివి ఎదురుగాలులు. అవి ఎన్ని వచ్చినా కొండ చెల్లించదు కదా, కొండలాక ఆత్మజ్ఞాని ఉంటాడు. కనుక మనం ఆ విధంగా ఆత్మజ్ఞానం అనేది ఒక కొండలాక ఏదొచ్చినా తట్టుకునే శక్తిని మనకు కలుగుతుంది. ఏదొచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకొని, సమానంగా తీసుకొని, సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయం సమానంగా తీసుకునే శక్తి ఒక ఆత్మజ్ఞానంలో ఉంటుంది. మిగతావి ఎన్ని పొందినా, ఎన్ని పదవులు, ఎంత డబ్బు, ఎంత ఆస్తులు, ఎంత పేరు ఏది పొందినా కానీ అవి సుఖ దుఃఖాల్లో లోబడి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇవి నిజమైన శాంతిని ప్రసాదించలేవు. కానీ ఆత్మజ్ఞానంతోటి మనిషికి ఆత్మ సాక్షాత్కారం అంటే నేను ఆత్మనే, శరీరాన్ని కాదు అని ఆత్మ అనుభూతి పొందుతాడు.
తర్వాత నేను ఆత్మనే, ఇంకా ఇది ఈ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, జగతంత మాయ, పరమాత్మ ఒకటే, ఆ ఆత్మనే పరమాత్మ, ఆ పరమాత్మ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు. ఏ జీవిని నేను ద్వేషించదు, ఏ జీవిని నేను నిందించదు, ఏ జీవినికి అపకారం చేసు, నాకు నేను అపకారం చేసుకున్నట్టే ఏ జీవికి అపకారం చేసినా అని తనలో అన్ని జీవుల్లో తనని చూసుకొని ఆనందపడతాడు. అతన్ని ఏ దుఃఖము బాధించలేదు, ఏ కష్టము బాధించలేదు. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమే అంటే సమబుద్ధి కలిగి ఉండడమే యోగము, భేదబుద్ధి కలిగి ఉండడమే అజ్ఞానము. కనుక ఆ సమబుద్ధి కలిగి ప్రతి జీవిలో మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మనే అన్నిట్లో ఉంది, నేనే అన్ని జీవుల్లో ఉండే అనే జ్ఞానం కలిగి మనిషి సుఖం శాంతిగా ఉంటాడు. మరి ఇది విద్యార్థులకు కావాలి, వృద్ధులకు కావాలి, మధ్య వయసు వాళ్ళకు కావాలి, స్త్రీ పురుషులకి, అన్ని దేశాల వాళ్ళకు కావాలి కదా. ఆత్మజ్ఞానం ఒకటి వస్తే ఇంకా ఏది సమస్యనే లేదు. ఈ యొక్క లోకమంతా మెంటల్ ఆసుపత్రి, ఒక్కొక్కడికి ఒక పిచ్చి అంటాడు వివేకానంద స్వామి. నిజంగా ఎవడి పిచ్చి వాడికి భార్య పిచ్చి, వాడు డబ్బుల పిచ్చి, వాడికి వ్యాపారం పిచ్చి, ఒకటి సంసారం పిచ్చి, ఒకటికి ఇది కావాలి అది కావాలనే పిచ్చితో ఎవడి పిచ్చిలో వాడు పోతున్నాడు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం, నా పిచ్చి నాకే ఆనందం అని ఒక కవి అంటాడు. అలాగే ఇంకొకటి, ఈ లోకమంతా ఒక రోగంతో ఏడుస్తుంది అంట. ఏం రోగమయ్యా? డబ్బు తక్కువనా? పూర్వకాలంలో డబ్బుకు కొరత ఉంది, తిండికి బట్టలు కొదవ, డబ్బులు కొదవ ఉన్నది, భోజనం సరిగా లేదు, టెక్నాలజీ లేదు, ఇంత పంట వండకపోతుండే, కరువులు వస్తున్నప్పుడు ఇప్పుడు బోర్లు ఉన్నాయి, బోర్లు వేసి వాటర్ తీసుకొస్తున్నాము, వాటర్ కరెంటుకు లోటు లేదు, వర్షాలు లేకున్నా కానీ బోర్లు వేస్తున్నాము, చెరువులు కుంటల్ని నదుల్ని వాడుకునే టెక్నాలజీ వచ్చింది, డ్యాములు కట్టి. పూర్వకాలంలో ఈ వసతి లేనప్పుడు కరువు వస్తే కష్టం ఉంటుండే. పూర్వకాలంలో భోజనానికి కూడా కరువు ఉండే, ఇంత టెక్నాలజీ లేదు గనక, ఇంత దిగుబడులు లేవు పంటలు. కానీ మరి ఇప్పుడు ఏ లోటు ఉంది చెప్పండి? ఇల్లు, బంగ్లా, కారు, ఓహో, సంసారం, పిల్లలు, బాధ్యతలు, ఉద్యోగాలు, డబ్బులు, ఇంటి నిండా డబ్బులే, ఒంటి నిండా జబ్బులే, మనసు నిండా సమస్యలే. కోరికల పుట్ట మనసు. కోరిక లేని కోటీశ్వరుడు, కోరిక లేని వాడు కోటీశ్వరుడు, ఆశ లేని వాడు ఐశ్వర్యవంతుడు, కౌపీనమంతా కడుభాగ్యమంతా, ఉన్నదాని విలువ తెలవక లేని దానికోసం ప్రాకులాట లోకమంతా. ఈ లోకమంతా ఎందుకంటే అజ్ఞానం అనే రోగంతో లోకమంతా, ఒక అజ్ఞానం అనే రోగంతో లోకమంతా తాపము చెందుతుంది, దుఃఖిస్తుంది అంటాడు వివేకానంద స్వామి. మరి ఆ అజ్ఞానం అనే రోగం పోవాలంటే ఏం చేయాలయ్యా అంటే జ్ఞానం అనే ఔషధంని వాడాలి. పెద్ద సముద్రం లాంటిది సంసారంలో చిన్న పడవతోటి దాటొచ్చు. కొండలంతా అజ్ఞానం ఉన్నా కానీ ఒక నిపురవతోటి ఆ కొండలని ఉండే ఆ చెట్లు అడవినంతా అంటియొచ్చు. జ్ఞానం అనేది ఏ కొంచెం ఉన్నా కానీ సంసారం సముద్రాన్ని ఈదొచ్చు. కనుక ఎంత అజ్ఞానం ఉన్నా కానీ చిన్న జ్ఞానంతోటి ఒక గది అంతా ఒక జ్యోతి వెలుగిస్తుంది. ఒక గోడలో లేకపోతే ఒక కొండ గుహ ఉంది, ఆ కొండ గుహలో 1,00,000 సంవత్సరాల నుంచి చీకటి ఉంది, సూర్యుడు వెలుతురు ఇవ్వలేడు, చంద్రుడు వెలుతురు ఇవ్వలేడు ఆ గుహలో. కానీ అందులో చీకటి ఉంది, ఆ చీకటి పోవాలంటే చిన్న జ్యోతి వెలిగిస్తే అయిపోయా, 1,00,000 సంవత్సరాల నుంచి ఉండే చీకటి పోతుంది. అలాగే అనేక జన్మల సంస్కారాలు, అనేక జన్మల నుంచి ఉండే దుఃఖము, అజ్ఞానం అనేది ఒక చిన్న జ్యోతి, జ్ఞానం అనే జ్యోతి వెలిగించుకుంటే పోతుంది, పటాపంచలై మోక్ష స్థితి అందుకుంటాం. అలాగే ఎన్నో జన్మలు ఉంటే అజ్ఞానము ఈ యొక్క మనిషికి సాధన వలన పోతుంది గనక, అలాగే ఈ ఆత్మజ్ఞానం వస్తే ఇంకా మిగిలేదంతా శాంతే. ఇది లేక అది లేక కాదు, దుఃఖము అన్ని ఉండి ఏడ్చే వాళ్ళు ఉన్నారు కదా. కొంతమంది లేక ఏడుస్తున్నారు, కొంతమంది అన్ని కూడా ఉండి ఏడుస్తున్నారు కదా. ఉన్నదాన్ని విలువ తెలియక ఏడుస్తున్నారు ఇంకా కొందరు. కనుక ఉన్నదాంతో తృప్తిపడి ఉన్నదాంతో హ్యాపీగా జీవించే గుణం ఆత్మజ్ఞానంలో ఉంటుంది. ఏది లేకున్నా ఓకే అనే గుణం ఉంటుంది. అన్ని సమానంగా తీసుకుంటాము. ఆత్మజ్ఞానమి ఎప్పుడైతాడు? సాధనలు చేసి అయి ఉంటాడు కాబట్టి ఈ లోపల అతనికి చక్కటి ఆరోగ్యం, మనశ్శాంతి అన్ని వచ్చి ఉంటాయి. కొన్ని సమస్యలు వచ్చినా కానీ అతను లోకంలో ఆత్మజ్ఞానికి వచ్చే సమస్యలు ఎవరు తట్టుకోలేరు. సాధన చేస్తుంటే వచ్చే సమస్యలు కాదని అతనికి ఎదురయ్యేది. చదివేవాడికే పరీక్ష, చదివిన వానికి ఏం పరీక్ష? ఎగ్జామ్సే ఉండవు చదివిన వాడికి, చదివేవాడికే పరీక్ష. అలాగే సాధన చేసేవాడికి ఎన్నో పరీక్షలు, ఎన్నో విఘ్నాలు ఉంటాయి. ఋషులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. రాముడు, కృష్ణుడు ఎన్ని అనుభవించారు, దుఃఖాలు, బాధలు. అవతార పురుషులు, ఋషులు ఎంత అనుభవించారు తప్పినాయ వాళ్ళకి. కానీ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళు తట్టుకునే శక్తి ఉంటాయి. ఆత్మస్థాయిలో ఉంటారు వాళ్ళు, దేహ స్థాయిలో కాదు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మలయాళ స్వామి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా తట్టుకుంటున్నారు స్వాముల వారు అంటే, నేను ఆత్మస్థాయిలో ఉన్నాను, ఆయన దేహ స్థాయిలో లేనన్నారు. మిగతా వాళ్ళు దేహ స్థాయిలో ఉంటారు, చిన్న సమస్యకు అల్లాడిపోతారు. ఋషులు ఆత్మస్థాయిలో ఉంటారు కాబట్టి పెద్ద సమస్య కూడా వాళ్ళు ఏమి చెల్లించకుండా ఉంటారన్నమాట. కనుక ఇదే కనుక అజ్ఞానం అనే రోగంతో లోకమంతా దుఃఖిస్తుంది, రోధిస్తుంది. అజ్ఞానం అనేది ఒక్కటి తొలగిస్తే మిగిలేదంతా ఆనందమే అంటారు. అది ఎలా పోతుందంటే సాధన వలన, క్రియాయోగ ధ్యానంతో ఎన్లైటైన్మెంట్ పొంది ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము పొంది, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఆత్మజ్ఞానం వస్తుంది. అంటే ఆత్మని సాక్షాత్కారం, నేను ఆత్మనే అనే అనుభూతి పొందిన తర్వాత
నేను ఆత్మనే అనే జ్ఞానం దృఢమవుతుంది, అనుభవపూర్వకంగా అవుతుంది. అది ఆత్మ జ్ఞానం అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మను అనుభూతి పొందే స్థితిని ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ జ్ఞానం అంటే ఆత్మను అనుభూతి పొందిన తర్వాత ఇంకా మిగిలే జ్ఞానం అది. కనుక ఇక అప్పుడు ప్రతి జీవిలో తనను చూసుకుంటాం, తనకంటే వేరు లోకంలో ఏది లేదు కాబట్టి ఇక స్వార్థం అనేది పోతుంది. స్వార్థం అనేది పోతే మిగిలేదు ఆనందమే. దోచుకోవడం అనేది స్వార్థం, నాది అనుకోవడమే స్వార్థం. నేను లేదు, నాది లేదు. నేను అంటే శరీరము, నాది అంటే శరీర సంబంధాలు, నావే అనుకుంటాం. ఇక నేను లేదు, నాది లేదు గనక ఇక మిగిలేదంతా ఆనందమే. కనుక లోకమంతా అజ్ఞానంతో రోధిస్తుంది. అజ్ఞానం తొలగించుకోవడమే ఆత్మజ్ఞానము. కనుక యువతకి ఆత్మజ్ఞానం వచ్చిందనుకో ఇంకా ఏ దుఃఖాలు లేవు, ఏ వ్యసనాలు లేవు, ఏవి లేవు. ఏ మనిషి, యువత కాదు, స్త్రీ పురుష అందరికీ ఆత్మజ్ఞానం వచ్చింది అనుకో. జనరల్గా అందరికీ అవసరం ఉన్నది. ఇప్పుడు అన్నం ఎవరికి కావాలి? అందరికి కావాలి కదా. రోగం ఉన్న వాళ్ళకి ఔషధం కావాలి కదా. భవరోగం పుట్టడం సావడం అనే రోగం, జన్మ తీసుకున్నామంటే రోగంతో భవరోగం పుట్టడం సావడం అనే రోగం ఉంది. కర్మ ఉంది, జన్మ తీసుకున్నాం. ఈ కర్మని కాల్చాలి. కాల్చినాక కూడా బొగ్గ అయింది, కర్రను కాలిస్తే ఇంకా మరి దాన్ని బూడిది చేయాలి. సున్నా బూడిది అయితే ఇంకా ఏం చేయనికి లేదు. సున్నా తర్వాత ఇంకేం ఉండదు. బూడిది అయిన తర్వాత ఇంకేం కాల్చడానికి లేదు. అలాగే కర్మ చేసాము, కర్మ కూడా సున్నా కావాలి, కర్మ కూడా బూడిది కావాలి. అయినప్పుడు మళ్ళీ జన్మ ఉండదు. కనుక ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ పురుష వృద్ధులు యువకులు అనే భేదం లేదు. ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం కావాలి. అజ్ఞానం అనే రోగం ఉంది, దాన్ని తొలగించుకోవాలంటే క్రియాయోగ ధ్యానం చేస్తే ఆరోగ్యం, శాంతి, మోక్షం పొంది అన్ని తొలగిపోయి అన్నిట్లో ఉండి శాంతిగా ఉండగలుగుతాము. అజ్ఞానికి అన్ని ఉండి ఏడుస్తాడు, ఆత్మజ్ఞాని ఏది లేకున్నా హ్యాపీగా ఉంటాడు. అందుకని ఆత్మజ్ఞానం అనేది గ్రేట్. నెక్స్ట్, చాలా అద్భుతమైన వివరణ స్వామి. స్వామి మరొక ప్రశ్న, మానవ శరీరంలో చక్రాలు, వాటి యొక్క ఉపయోగాలు, వాటిని యాక్టివేషన్ చేసుకొని ఆధీనం కృతం చేసుకోవటం వలన కలిగే ఉపయోగాలు యువతకు అర్థమయ్యే విధంగా సామాన్య భాషలో చెప్పు. అయితే ఇప్పుడు చక్రాలు అంటే శరీరంలో ఇప్పుడు ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఈ ప్రపంచంలో అంతటా నిండి ఉన్నాయి. వాయువు, నీరు, గాలి అన్నిట్లలో ఉన్నాయి. మనం కనిపించవు, అవి మనము మైక్రోస్కోప్ తోటి చూడగలుగుతాం. అలాగే పాలలో నెయ్యి ఉంది కానీ కనిపించదు, అది కొన్ని ప్రాసెస్ ఉంటుంది. అది పెరుగు వేసి చిలికి వెన్న తీసి దాన్ని కాల్స్తే వేడి చేస్తే అలాగే నెయ్యి వస్తుంది. అలాగే ఇంట్లో తనువులో తర్వా పుట్టు తనున అలలంబు అంటే 2 కర్రల్ని రాస్తే, అరణ్య కర్రలు రాస్తే నిప్పు పుడుతుంది. తర్వా పుట్టు దదిని ఘృతము, పెరుగుని బాగా చిలుకుతే మజ్జిగ అది వెన్న వస్తుంది. అలాగే తర్వా పుట్టు తనువునా తత్వంబు, ఈ తర్వా అంటే ఈ తనువులో తత్వం ఉంది, ఈ శరీరంలో ఆత్మ ఉంది. దాని అనుభూతి పొందాలంటే తనువుని అంటే ఈ శరీరాన్ని తరవాలి, అంటే సాధన మదించాలి. ఈ క్రియాయోగ మెడిటేషన్ ద్వారా, ప్రాణాయామ ద్వారా మదించి సాధన మనం ఆత్మని అనుభూతి పొందవచ్చును. అలాగే ఈ అగ్ని 2 కర్రల్లో ఉన్నప్పుడు కనిపించదు, దాన్ని 2 రాసినప్పుడే బయటకు వస్తుంది, వెన్న చిలికినప్పుడే బయటకు వస్తుంది. తనువులో తత్వము, ఇంట్లో ఉండే ఆత్మజ్ఞానము, ఆత్మతత్వము, తనువులో ఈ శరీరంలో ఉండే ఆత్మతత్వము మనకు అనుభూతి సాధన చేయగా తరవాలంటే సాధన చేయగానే అనుభూతిలోకి వస్తుంది ఆత్మ. సాధన చేయని వాళ్ళకి అనుభూతి రాదు. అయితే ఇక్కడ మనము ఈ యొక్క ఆత్మజ్ఞానము, చక్రాలంటే ఇవి సూక్ష్మంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్, న్యూట్రానే మనం చూడగలుగుతలేము. దానికంటే 1,00,000 రెట్లు సూక్ష్మంగా మన చక్రాలు ఉన్నాయి. మన 72,000 నాడులు ఉన్నాయి. ఇవి యోగ శాస్త్రం చెప్తుంది. అవి చూడాలంటే మరి వెన్ననే చూడలేము మనం. అది పాలలో ఉండే వెన్నని, నెయ్యినే చూడలేము. ఈ ఎలక్ట్రాన్, న్యూట్రాన్ని చూడలేము. గాలిలో, నీరులో ఉండే ఎలక్ట్రాన్, న్యూట్రాన్ని చూడలేము. మరి అంత సూక్ష్మంగా మైక్రోస్కోప్ తోటి చూసినట్టు మనకు కూడా దివ్యనాత్రము, దివ్య జ్ఞానం వచ్చినప్పుడు 72,000 నాడులు కానీ చక్రాలు కానీ అనుభవంలోకి వస్తాయి. అందుకనే ఒక రోజుతో అయిపోయి డిగ్రీ, పీజీ చదవలేదు, ఇంజనీర్, డాక్టర్ కాలే ఒక్క రోజులో ఏ పనులు సాధించబడవు. కానీ అది మనము మెల్లమెల్లగా శాస్త్రం మీద గ్రిప్ దొరికించుకోవాలి. మొదలు మనము ఇట్లా థియరీ, ప్రాక్టికల్ 2 ఉంటాయి సైన్స్ లో. అలాగే ఇంట్లో కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని మనం పోతాం, అంతేనా కదండి. రూట్ మ్యాప్ చూస్తాం, రూట్ మ్యాప్ థియరీ గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే శాస్త్రం చదవాలి, తర్వాత సాధన చేయాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఏంటిదంటే, ఇక్కడ మనం అలాగే ఈ యొక్క శాస్త్రాలని చదివినప్పుడు ఈ చక్రాలు అంటే ఏంటిది, నాడి మండల శుద్ధి ఎట్లయితుంది, ప్రాణాయామ గొప్పతనం ఏంటిది, ఆత్మజ్ఞానం ఎలా పొందాలనేది థియరీ ఉంటుంది. వేదాంత పుస్తకాల్లో, యోగ శాస్త్రాల్లో థియరీ ఉంటుంది. ఆ గురుముఖంగా దాని ప్రాక్టికల్ సాధన నేర్చుకొని, అందులో ప్రాక్టికల్ రాసినా చేయలేరు. గురుముఖంగా నేర్చుకొని ఆ ప్రాక్టికల్ని, థియరీ ప్రాక్టికల్ 2 ఉంటుంది శాస్త్రాల్లో, ఉపనిషత్తులో. కానీ ఆ ప్రాక్టికల్ ఉల్టా చేస్తే కష్టము. అలాగే మనం గురుముఖంగా నేర్చుకొని ప్రాక్టికల్, థియరీ ప్రాక్టికల్ని 2 ఫ్రీ టైంలో థియరీ వింటుండాలి, మిగతాప్పుడు సాధన చేసుకుంటుండాలి. థియరీ ప్రాక్టికల్ ద్వారా మనము స్వయం అనుభవం పొందుతాం, తెలుసుకుంటాము, తిరిగి దాన్ని అనుభవం పొందుతాం. ఆత్మని తెలుసుకుంటాం, ఆత్మ గురించి ఆత్మలో లీనమైపోయి అనుభవం పొందుతాం. కనుక ఈ రెండింటిని మనము ఈ యొక్క ఇది అనమాట. ఎందుకంటే అవి చదవడము ఒక రోజులో మనం ఇంజనీర్, డాక్టర్ కాలే కనుక, ఒక పీజీ, పిహెచ్డి పూర్తి కాదు కనుక, ఇది దానికి ఆధ్యాత్మిక గ్రంథాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి సూత్రాలు వింటుండాలి. గురువులు మంచి అనుభవజ్ఞుల
ప్రవచనాలు వింటుండాలి, వాళ్ళ దగ్గర డౌట్లు తెలుసుకోవాలి, మళ్ళీ థియరీ వింటూ మళ్ళీ ప్రాక్టికల్గా వాళ్ళ దగ్గర సాధనలు నేర్చుకొని సాధన చేయగా ఇప్పుడు వివేకానంద స్వామి నువ్వు దేవుణ్ణి చూసినామని పేపర్లో వస్తుంది, నువ్వు చూసావా స్వామి అంటే చూసినా నాయన నీలాకనే మాట్లాడుతున్నా అంటారు. అది మరి నీళ్ళల్లో నాకు చూపించండి అంటే అక్కడ బావి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నాయన నాచుంది కదా అంటే అదేం స్వామి రాయి వేస్తే తొలుగుతుంది అన్నాడు. అది తొలగిన తర్వాత ఓహో ఆ ఒక క్రియ రాయి వేస్తే తొలిగేది అనేది క్రియ. అప్పుడు నీళ్లు అడుగు భాగంలో ఉన్నాయి, పాచి తొలిగితే ఆ నాచు తొలిగితే. అలాగే సూర్యుడు ఉన్నాడు, మేఘాలు ఉన్నాయి, సూర్యుడు కనిపించాడు. సూర్యుడు లేకపోతే చీకటి, కానీ సూర్యుడు ఉండి పగలు కూడా లేడంటే మేఘాలు అడ్డున్నాయి. మేఘాలు తొలగిస్తే సూర్యుడు కనిపిస్తాడు. ఇక్కడ శరీరంలో కూడా ఆత్మ ఉంది, ప్రతిష్ట చేయనక్కర్లేదు. అజ్ఞానము మాయ ఆవరణ పొర 3 గుణాలు ఇవన్నీ తొలగిస్తే సాధన వలన ఇవన్నీ అజ్ఞానం మాయ పొర 3 గుణాలు తొలగిస్తే మిగిలేదంతా ఆత్మతత్వమే, ఆత్మ అనుభూతే. నువ్వు స్వయం చక్రవర్తులకు చక్రవర్తి భిక్షగాడి కావు. గొర్రెల మందల పెరిగిన సింహం పిల్లలాక గొర్రె అనుకుని బ్యా అంటుందంట. కానీ తల్లి వచ్చేసి నువ్వు సింహానివి, నువ్వు గొర్రెవు కావు అన్నట్టుగా, అలా గురువు వచ్చేసి నువ్వు ఆత్మస్వరూపానివి, ఈ శరీరాన్ని కావు అని తత్వం అసి, తత్తు త్వము అసి. తత్తు నీవు, త్వము అంటే అయ్యున్నావు, అసి అంటే ఆ యొక్క ఆ తత్తు అంటే నీవు, త్వము అంటే భగవంతుడు, అసి అంటే అయ్యున్నావు, నువ్వు భగవత్ స్వరూపమే అయ్యున్నావు. కనుక ఈ విధంగా మనకు గురువు వచ్చి చెప్పి మళ్ళీ దాన్ని సాధనలు చేయించి థియరీ వివరించినప్పుడు మనకు కొన్ని రోజులకు అనుభూతి కలిగి సత్యం గోచరిస్తుంది. కనుక మనము ఇలా థియరీ ప్రాక్టికల్ని బ్యాలెన్స్ చేస్తూ పోతుంటే కొన్ని రోజులకు శరచక్రాలు కానీ అన్ని మనలో ఉండే 72,000 నాడులు కానీ మనలో ఉండే ఆత్మ ప్రకాశాన్ని మనం అన్నిటినీ అనుభవంలోకి ఒక్కొక్కటి వస్తుంది. దానికి థియరీ ప్రాక్టికల్ని విడవకుండా చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు అనుభూతి పొందగలుగుతారు. నెక్స్ట్ అద్భుతం స్వామి ఇది ఇప్పుడున్న సొసైటీలో జనరల్ గా ఉన్న ఒక క్వశ్చన్ స్వామి. ఎందుకంటే ఇప్పుడు మాంసాహారం అనేది శాకాహారం మనం బాడీకి మంచిది. మాంసాహారం కొన్ని రకాలైన ప్రోటీన్ ని పరిశ్రమ చేసే వాళ్ళకి బలాన్ని ఇస్తుంది అంటారు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం తినటం అనేది అదొక స్టైల్ అనో లేకపోతే ఇదనో అయింది. ఎలా అయిందిరా అంటే ఈ రోజున 100కి 50% మంది ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కూడా మాంసాహారంతో ఆహారం తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మాంసాహారం మీరు ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నారు, కానీ ఇది యువతకు ఒక సందేశం. మళ్ళీ మాంసాహారం తింటే మన బాడీలో జరిగే దుష్ప్రభావాలు, శాకాహారం తినడం వల్ల కలిగే ఉపయోగాలు, వీటన్నిటిని ఒక చిన్న సందేశం మాదిరి చెప్తారు. మంచి గుడ్ క్వశ్చన్. అయితే ఇప్పుడు యువత ఏమనుకుంటారంటే చిన్న దానికి దావత్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 ఉద్యోగస్తులు గాని 4 కొలిక్కిలు ఒక దగ్గర కూర్చొని ఇక ఆయన ఏదన్నా చెప్పులు తీసుకున్నా, ఒక డ్రెస్ తీసుకున్నా, ఇంట్లో ఏదైనా జరిగినా దావత్ ఇయ్యాలా అంటారు. ఇప్పుడు యువత కూడా అంతే, దావత్ ఇస్తావా అంటారు. అంటేనా కదా, అట్లాగా పార్టీ అని ఒక ప్యాషన్ అయిపోయింది. చిన్న ఫంక్షన్ జరిగినా, వాడికి ఏదైనా శుభం జరిగినా, ఉద్యోగం దొరికినా, వాడికి ఏదన్నా లక్కీ లాటరీ తగిలినా, వాడు చెప్పులు కొనుక్కున్నా, బట్టలు ఒక కొత్త డ్రెస్ తీసుకున్నా, పెళ్లి డే మ్యారేజ్ డే, అలాగే పుట్టినరోజు, రకరకాలవి. చచ్చినా దావతే, పుట్టినా దావతే. పుట్టినా కోస్తున్నారు, చనిపోయినా కోస్తున్నారు. అట్లా ఈ విధంగా దావత్ అలాగే పార్టీ అనేది ఒక ఇదైపోయింది. అందులో ఏదో ఉంది అని వీళ్ళ భ్రమ. అయితే ఒకటి ఏంటిదంటే మాంసేన వర్జయతు. ఈ శరీరంలో మాంసం, అది మాంసానికి పడదని శాస్త్రం చెప్తుంది. ఇంకొకటి ఆకుకూరలు, శాకాహారం, గడ్డి ఇవన్నీ తీసుకునే జంతువులు, ధాన్యాలు తీసుకునే పశుపక్షులు ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతి ఆహారం తీసుకుంటున్నాయి. ఇంకోటి నెమరేసుకుంటాయి. జంతువులేమో గడ్డి తిన్న తర్వాత నెమరేసుకుంటాయి. ఇవి ప్రకృతి సహజంగా జీవించి వీటికి హాస్పిటల్ లేకుండా అరణ్యాల్లో హ్యాపీగా జీవిస్తున్నాయి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాయి. మనుషులు కూడా స్వచ్ఛమైన గాలి పీల్చుకొని శాకాహారాన్ని తీసుకుంటూ మంచిగా ఇది చేస్తూ ఉంటే వీళ్ళు కూడా చక్కగా మానవాహారం, శాకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఈ మసాలాలు, మాంసాహారాలతోటి ఆ వైన్ తీసుకోవడము, ఇవన్నీ దురలవాట్లతోటే మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. బీడి, చుట్టా, సిగరెట్, తంబాకు, వైన్, నాన్ వెజ్ తీసుకోవడం ఆరోగ్యాలకు హానికరం. అలాగే ఇంకొకటి పాలు, పండ్లు, తేనె, కలకండ, శాకాహారం తీసుకుంటే చాలా లాభం. 72,000 అయితే మాంసంలో 80% మాంసకృతులు ఉంటే కందిపప్పులో 120% ఉన్నాయి. మిగతా పప్పుల్లో ఎండ్లైనా 80-90% ఉంటాయి. పప్పులు ఏవైనా చాలా మంచిది. కందిపప్పే అందరు జీర్ణించుకోలేరు. చూడండి, కొద్దిగా గ్యాస్ పడుతుంది అంటారు కొంతమంది. ఇప్పుడు ఆకుకూరల్లో వేసుకుంటే చాలా మంచిది. ఆకుకూరలు వేసుకుంటే ఆకుకూర జీర్ణశక్తి బాగా పెంచుతుంది. ఆకుకూరల్లో కందిపప్పు వేసుకోవచ్చు. మిగతా ఏ రకాలైన పప్పులు, రకరకాల ఆకుకూరలు వేసుకొని తినవచ్చు. మిక్సింగ్ ఆకుకూరలు, మిక్సింగ్ పప్పులు వేసుకోవచ్చు, లేకపోతే వేరువేరుగా చేసుకోవచ్చు. కూరగాయల్లో కూడా ఈ పప్పులు రకరకాల వేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. వంటలో ప్రయోగాలు మంచి విటమిన్స్ ఉంటాయి. ఎక్కువ కలగూరలు చేసుకుంటే మంచి మిక్సింగ్ ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు వేసుకుంటే అన్ని విటమిన్స్ అంది శరీరం శక్తివంతంగా ఉంటుంది. శరీరానికి ఏ విటమిన్ లోపమో దానికి సంబంధించిన ఆహారాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు ఇవి తీసుకుంటే చాలా మంచిది. నేచురోపతిలతోటి మన అన్ని రోగాలు తొలగించుకోవచ్చు. అయితే శరీరంలో ఏసీలో కూర్చొని
శరీర పరిశ్రమ లేని వాళ్ళు ఉండే ఆఫీసులో ఆఫీసర్గా చేసే వాళ్ళకి ఈ కూర్చుని చేసే పని శరీర పరిశ్రమ ఉండదు కాబట్టి మాంసం జీర్ణం కాదు. అందుకని నానా రకాల జబ్బులు వస్తున్నాయి. అదే లేబర్ పని చేసే వాళ్ళకి చాలా బరువైన పనులు సాయంత్రం వరకు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి త్వరగా జీర్ణం అవుతుంది, వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ కూర్చొని ఉండే వాళ్ళకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. కానీ మాంసం ఎవరికైనా హానికరమే. కానీ ఇంకా వీళ్ళకి జీర్ణం కాక వాళ్ళకు 100% అంటే వీళ్ళకి 200% నష్టం, డబల్ నష్టం వీళ్ళకి ఎక్కువ కలుగుతుంది. వాళ్ళకు జీర్ణమైనా కొన్ని ఎఫెక్ట్లు రావచ్చు, కానీ వీళ్ళకు ఇంకా ఎక్కువ హానికరం జరుగుతుంది. కనుక ఎవరైతే ఆఫీసుల్లో కూర్చొని శరీర పరిశ్రమ ఎక్కువ లేని వాళ్ళు తేలిక ఆహారము, శాకాహారము, జీలకర్ర, వాము, కొత్తిమీర వేయాలి ప్రతి కూరల్లో వేసి. ఆకుకూరలు బాగా తీసుకోవాలి, కూరగాయలు ఇవి చప్పగా చేసుకొని కూర ఎక్కువ తీసుకోవాలి, త్వరగా జీర్ణం అవుతుంది. తేలిక ఆహారం తీసుకోవాలి. అలాగే ఎవరైనా సరే మాంసాహారం వదిలిపెట్టాలి. బీడి, చుట్టా, తంబాకు, వైను ఇటువంటివి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ యొక్క వైను ఇటువంటివి ఏంటంటే కిడ్నీలో లోపల ఉండే అవయవాలు ఘాటు పదార్థం కదా, ఇవి చాలా ఘాటు పదార్థము, అది చాలా కెమికల్తో కూడుకున్నది కాబట్టి లోపల అన్ని అటు గుండె, లివరు, అలాగే కిడ్నీలు, రకరకాల ఊపిరితిత్తులు, రకరకాల ఉండే ఈ అన్నిటినీ మనకు మొత్తం ఇవి చేసేస్తాయి. కనుక చాలా హానికరం చేసేస్తాయి. వాళ్ళకి జాండీస్ రావడము, లివర్ పాడవడము, కిడ్నీలలో స్టోన్స్ రావడము, డయాలసిస్ చేసుకోవడం, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కనుక వైన్, పాలు తాగండి బాగా. పాలు షాపులో పోస్తారు, వైన్ ఏమో తెచ్చుకొని తాగుతారు. ఏమిటి తెలివి తక్కువ పని ఇది. కనుక పాలు, వెన్న, కలకండ, నెయ్యి ఇవన్నీ వేసుకోండి. కూరగాయలు, పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్, రకరకాలవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ తీసుకోండి. శక్తిని చెట్టువి తీసుకోండి, మంచిగా గానుగ నూనె వాడండి. మట్టి పాత్రలో వండుకోండి. ఆకుకూరలు ఇవన్నీ చేసుకోండి. అల్లం, జీలకర్ర, వాము, కొత్తిమీర, ధనియాలు ప్రతి కూరల్లో వేసుకోండి. గుమ్మగుమ్మలాడుతుంది, త్వరగా జీర్ణశక్తి పెరుగుతుంది. రకరకాలుగా ఎన్నో ఉన్నాయి, పాలు, పండ్లు అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ రోగాలే రావు, మన శరీరానికి మనమే డాక్టర్ అవుతాం. కనుక ఇవన్నీ కూడా వీటి భోగే రోగ భయం కనుక భోగాలు రోగాన్ని ఇస్తాయి. కనుక వాటిని దూరంగా ఉండి మనము చక్కగా శాకాహారంగా ఉండి మంచి ఆధ్యాత్మికంగా ఎదగాలి ప్రతి ఒక్కరు కూడా. ఇట్లా ఈ విధంగా మనకు అప్పుడే ఆరోగ్యకరమైన భారత్, బ్రహ్మజ్ఞాన భారత్ తయారవుతుంది. ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. అవి చేయడం వలన ఆరోగ్యం, శాంతి, మోక్షం పొందుతాము. ఆరోగ్యము, శాంతి పొందుతాము. కనుక అందరూ అంటే క్రియాయోగ ధ్యానం చేయండి. నెక్స్ట్ స్వామి, ఇది మీరు ఒక గురు సందేశం స్వామి. సాధన ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ వివేకానందులం కాలేం, కానీ సాధనా ధ్యానంతో వివేకవంతులుగా ఎలా ఉండగలరో ఒక సందేశ రూపంలో. సంతోషం, చాలా మంచిది. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏంటంటే సృష్టికి ప్రతి సృష్టి చేసిండు ఆయన. ప్రతి సృష్టి అంటే ఇంకా అన్ని సృష్టించడం. మనం ఏంటిదంటే ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలి, ఒక టీవీ తెచ్చుకోవాలి, ఒక బైక్ తెచ్చుకోవాలి, ఒక కారు తెచ్చుకోవాలి అని ఎన్నో కలలు కంటాం. బంగారం వేసుకోవాలని. ఇవన్నీ భౌతికమైనవే, భౌతిక సంతోషాన్ని ఇచ్చేటివే, మోక్షాన్ని ఇచ్చేటివి కావు. అయినా ఇవి ఇంపార్టెంట్ మనిషికి. కానీ ఆయన లోకాన్నే సృష్టించింది అంటే ఇంకా ఈ అన్ని ఉండే పరికరాలన్నీ సృష్టించినట్టే కదా, సూపర్ మార్కెట్లో ఉండే వస్తువులన్నీ సృష్టించినట్టే కదా. ఇప్పుడు ఒక కొత్త హైదరాబాద్ సిటీ సృష్టించాడు ఆయన, లేకపోతే కొత్త మన భారతదేశాన్నే సృష్టించాడు ఇంకో భారతదేశం లాగా. అంటే ఈ భారతదేశంలో ఎన్ని సామాగ్రులు ఉన్నావో, ఎన్ని సంపదలు ఉన్నావో, ఎన్ని ఉన్నావో కొత్తగా సృష్టించినట్టే కదా ఆయన. అంతేనే కదా అష్టసిద్ధుల ద్వారా. అంటే ఇంత క్రియేటివ్ చేయగలిగితే ఆయన మన చిన్న సంసారంలో చిన్న ఇది భార్య అమ్మాయికి పెళ్లి అయితే లేదని, అబ్బాయికి ఉద్యోగం లేదని, ఆరోగ్యం సరిగా లేదని, వ్యాపారంలో నష్టమని, ఉద్యోగం లేదని, వ్యవసాయం వ్యాపారం సాగుతలేదని, అప్పులున్నాయని, బాధలున్నాయని, రకరకాల ఈ ఫ్యామిలీ గొడవలతోటి, లేకపోతే అనుకున్న కోరికలు నెరవేర్తలేవని ఈ గురువులని మార్చేస్తారు, దేవతల్ని మార్చేస్తారు, యాత్రలు మార్చేస్తారు, దేవతల్ని మార్చేస్తారు వాళ్ళ కోరికల కోసం. ఆడపోతే నెరవేరలే, ఈడిపోతే ఇది కాలేదు అని అన్ని మార్చేస్తుంటారు. కనుక అనేకమైన ఇవన్నీ కూడా ఇవి మనకు ఏవైనా కానీ మనకు శాంతిని, సుఖాన్ని ఇవ్వలేవు, భౌతికమైనవి. మరి ఆయన సృష్టికే ప్రతి సృష్టి చేశాడు వివేకానంద స్వామి, అది మన విశ్వామిత్రుడు. ఎందుకు? దేనివల్ల? నా తపోశక్తి. ఆనాడు మంత్రశక్తి ఉంది, ఈనాడు యంత్రశక్తి ఉంది. ఆనాడు తపోశక్తి ఉంది, ఈనాడు యంత్రాలతోటే మనం పనులు చేయించుకుంటున్నాం. కానీ ఆనాడు తపోశక్తి అంత. హనుమంతుడు కొండలు ఎత్తాడు, లాంగ్ జంప్ వేశాడు, సముద్రాన్ని లాంగ్ జంప్ చేశాడు, చెట్టుదేమంటే గట్టు తెచ్చాడు. క్రియాయోగం వలన శ్రీరామచంద్ర వారు మనకు శ్రీరామచంద్రులు రామాంజనేయ సంవాదంలో 108 ఉపనిషత్తుల సారము అంతా తీసి నాద బిందు కళలు ఏంటిది, సాంఖ్య తారక మనస్కం అంటే ఏంటిది, అలాగే ఈ యొక్క అష్టాంగ యోగం ఏంటిది, క్రియాయోగం ఏంటిది, నాదబిందు కళలు ఏంటిది అనేది చక్కగా వివరించారు. అంటే క్రియాయోగం రాముడు చేశారు, హనుమంతుడు చేశాడని ఆ పుస్తకం వలన మనకు వెల్లడైతుంది. ఉత్తర గీతలో అంతా క్రియాయోగమే చెప్పాడు. ప్రాక్టికల్ నాదబిందు కళలు ఏంటిది, ఎట్లా పొందాలి అనేది ఉత్తర గీతలో. అర్జునుడి బాధ్యతలు అయిపోయినాయి, మొత్తం సాధన గురించే చెప్పారు.
ఇంకా నీకే బాధ్యత లేదు అర్జున, చలో సాధన చేయి తరించు అంతే. అలా ఇవన్నీ మరి వారు ఎక్కడ నేర్చుకున్నాడు? సాందీప మహాముని దగ్గర కృష్ణ పరమాత్మ నేర్చుకున్నాడు. కృష్ణుడు అర్జునుడికి ఇత పరంపరగా కొనసాగింది. అలాగే శంకరాచార్యులు ఇప్పుడు ఇది మన రకరకాలుగా మనకు వశిష్ఠుడి నుంచి, వేదవ్యాసుడి నుంచి, శక్తి నుంచి, పరాశర ఋషి నుంచి, అలాగే గౌడపాద నుంచి, శంకరాచార్య నుంచి మనకు పరంపరగా అందుతుంది ఈ క్రియాయోగము, ఈ అద్వైతము, ఈ శాస్త్రాలు, ఈ యొక్క థియరీ ప్రాక్టికల్, ఈ బ్రహ్మ విద్య. కనుక ఇవన్నీ గురు పరంపర, ఋషి పరంపర ఉంటుంది. ఇవి కనుక ఆ ఋషులు అంతంత ఘనకార్యాలు చేశారు. మనం కనీసం ఆరోగ్యము ఇల్లు ఒళ్ళు దగ్గర చక్కబెట్టుకోలేమా? అంటే ఇంటిని చక్కబెట్టుకోవడం, ఒళ్ళును శరీరాన్ని చక్కబెట్టుకోవడం, ఇది కూడా మనకు చేత కదా. అంటే మనకు విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఇది ఋషులు మునులు చేసింది, ఇది చాలా గొప్పది. కల్పవృక్షం కామధేనువు, కల్పవృక్షం చెట్టు కింద కూర్చుంటే ఏదనుకుంటే అది సాధిస్తాము. ఈ క్రియాయోగము మనకు ఆరోగ్యం, శాంతి, మోక్షాన్ని ఇచ్చేది. సంకల్ప శక్తి పెరిగి ఏదంటే అది సాధించగలుగుతాము. సాధించలేనిది లేదు. కనీసం 1,00,000 మంది చేయలేనిది కార్యము 30 సంవత్సరాల వయసులోనే వివేకానంద స్వామి చేసిపోయాడే. ఆయనది ఇంత బుర్రనే కదా, మనంతటి శరీరమే కదా, ఆయనకు సాధ్యమైంది, నాకెందుకు సాధ్యం కాదు? ఈ సాధనలో ఇంత శక్తి ఉంది, నేనెందుకు పొందలేను, నేనెందుకు చేయలేను? పక్కాయన కలెక్టర్ అయ్యాడు, నేనెందుకు కాలేను? పక్కాయన ఇంజనీర్ అయ్యాడు, నేనెందుకు కాలేను? పక్కాయన కోటీశ్వరుడు అయ్యాడు, నేనెందుకు కాలేను? అని బిజినెస్ లో కానీ, చదువులో, ఉద్యోగాల్లో కాంపిటీషన్ తోటి ఎదుగుతారు కదా. అలాగే ఆధ్యాత్మికంలో కూడా ఆ ఋషులను ఇన్స్పైర్ అయ్యి, గృహస్థ ఋషులు ఉన్నారు ఒక యోగి ఆత్మకథలో. కాశీ, కలకత్తా నగరాల్లో పట్టణ జీవితం, ఫ్యామిలీ లైఫ్లో ఉద్యోగం చేసుకుంటూ కూడా ఋషులయ్యారు, అష్టసిద్ధులు పొందారు. నేనెందుకు పొందలేను ఫ్యామిలీ లైఫ్లో ఉండి? నాకు వాళ్ళు ఋషులండి, నా వల్ల ఏమవుతుంది అనుకోకూడదు. వాళ్ళు మనుషుల నుంచే కృషితోటి ఋషులయ్యారు. మహనీయులు ఆకాశం నుంచి ఊడిపడరు, మన మనసుల్లోనే మహనీయులు ఉన్నారు. పరిశ్రమ చేత మహనీయులు అవుతారు, కృషితో ఋషులు అవుతారు. కనుక మనం కూడా వాళ్ళని ఇన్స్పైర్ అయితే ఎందుకు కాలేము? వాళ్ళు గొప్ప గొప్ప అష్టసిద్ధులు పొంది ఘనకార్యాలు చేశారు. మనం ఇల్లును వల్లును చక్కబెట్టుకోలేమా? విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఉండండి. ఋషుల మాట మీద, శాస్త్రాల మీద నమ్మకం, విశ్వాసం కలిగి, కాన్ఫిడెన్స్ కలిగి ఉండండి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఋషులు కాగలుగుతారు. అనుకున్నవి కోరికలు నెరవేర్చుకోగలుగుతారు, అనుకున్నది సాధించగలుగుతారు. ఆరోగ్యం, శాంతి ఉండి మోక్షం పొందగలుగుతారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.